అందమైన జీవితంకు స్వాగతం సుస్వాగతం. మేము ఇవాళ వాడపల్లి వెళ్తున్నాము. వాడపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడి ఉంది. ఈ గుడికి 7 శనివారాలు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తే మనం కోరుకున్న కోరికలన్నీ స్వామివారు తీరుస్తారని భక్తులు దృఢంగా నమ్ముతూ చాలా మంది 7 శనివారాలు ఇక్కడికి వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. సో మేము అలాగే వాడపల్లికి దగ్గరలోనే ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ర్యాలీ గ్రామానికి వెళ్ళాము. ఇక్కడికి ఒకళ్ళు వెళ్ళమని మాకు సజెస్ట్ చేశారు. మేము వాడపల్లి వెళ్తున్నామని చెప్తే, సో ఇక్కడ శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి గుడి ఉంది. ఈ గుడి చరిత్ర ఎంతో బాగుంటుంది. మనకి కొంచెం తెలిసిన చరిత్రే. అండ్ ఈ గుడిలోని ప్రత్యేకత ఏంటి అంటే, జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి మనకు దర్శనమిస్తారు. అయితే మనం చూసే స్వామివారి విగ్రహం ఎదర భాగంలో పురుష రూపమైన విష్ణుమూర్తిగా మనకు దర్శనమిస్తారు. వెనుక భాగంలో స్త్రీ రూపమైన జగన్మోహిని అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు. ఈ ఫోటోలో చూస్తున్నట్టు ఉంటుంది విగ్రహం. ఈ రాలి గ్రామం అనేది కోనసీమ రీజియన్ లో ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉంది. అండ్ ఈ గుడి చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనందరికీ తెలిసిందే విష్ణుమూర్తి మోహిని అవతారం ఎందుకు ఎత్తారు అనేది. రాక్షసులు అమృతాన్ని స్వీకరించకుండా ఉండడం కోసం ఆయన మాయా స్వరూపమైన మోహిని అవతారం ఎత్తారు. సో ఆ మోహిని అవతారం ఎత్తినప్పుడు ఆయన మోహిని అమ్మవారు భూమిపై సంచరిస్తున్నప్పుడు ఆమె జడ కుప్పులోని ఒక పువ్వు రాలి పడుతుంది. ఆ రాలి పడిన ప్లేసే ఈ రాలి. అందుకని ఈ ఊరిని రాలి అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఆ మోహిని అమ్మవారు విష్ణుమూర్తి అని గ్రహించకపోగా శివయ్య మోహిని అవతారం వెనుక వస్తారు ఈ ప్రదేశానికి. సో ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఆయన లింగం ప్రతిష్ఠించారు. బ్రహ్మ స్వయాన బ్రహ్మ చేతుల మీద శివలింగం మరియు ఈ జగన్మోహిని కేశవస్వామి అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించబడింది. సో ఈ 2 గుడులు స్వయంభుగా వెలసిన గుడులు. అండ్ ఇక్కడ శివుడు మనకు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారిగా దర్శనమిస్తారు. అయితే ఈ కేశవ స్వామి యొక్క పాదాల మధ్యలో ఎప్పుడూ ఆకాశగంగ చెమ్మతో ఆయన పాదాలు తడిచేలా చేస్తూనే ఉంటుంది. విష్ణువు యొక్క పాదాలను చెమ్మగానే ఉంచుతూ ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరు గ్రహించలేకపోయారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఎక్స్పెరిమెంట్స్ చేసినా, అలాగే ఎలా వస్తున్నాయా ఆ నీరు అనేది, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కనుక్కోవాలని చూసినా ఎవరికి తెలియలేదు. సో ఇక్కడ నుంచి వచ్చే నీరు శివలింగం పైన ఉన్న గంగగా పడుతూ ఉంటుంది అంట. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన నీళ్లు శివలింగంపై గంగగా ఎలా పడుతుంది అనే విషయం కూడా ఎవరు గ్రహించలేకపోయారు, ఎవరు కనుక్కోలేకపోయారు. ఇక్కడ దగ్గరలోనే మీరు చూస్తున్నది శివుని యొక్క గుడి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామివారి గుడి. జగన్మోహిని కేశవ స్వామివారి గుడి ఎదురుగానే ఉమా కమండలేశ్వర స్వామివారి గుడి అయితే ఉంటుంది. అలాగే శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి గుడిలో అన్నదాన సదుపాయాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడే అయ్యప్ప స్వామి జన్మించారని ఈ స్థల పురాణం చెప్తుంది. విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారంకు శివయ్యకు జన్మించిన పుత్రుడే అయ్యప్ప స్వామి. అండ్ ఇక్కడ జన్మించారనేది ఇక్కడున్న జనాలు కూడా నమ్ముతున్నారు. అలాగే స్థల పురాణం కూడా చెప్తుంది. కానీ అయ్యప్ప స్వామి ఇక్కడ వెలవలేదు. ఎందుకంటే అప్పటి జనాలు అయ్యప్ప స్వామిని నిష్టగా మీకు పూజలు చేయగలమో లేదో అని భయపడి మీరు ఇక్కడ వెలవద్దు, మేము చూసుకోలేము అని చెప్పడంతో ఆయన తారకాసురుణ్ణి వధించి కేరళలో శబరిమలలో వెలిశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. సో అందుకనే అండ్ నిజంగానే ఇది అయ్యప్ప స్వామి జన్మస్థలము, ఇదే నిజమైన జన్మస్థలము. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి జగన్మోహిని అమ్మవారి గుడైన ఉమా కమండలేశ్వర స్వామి వారి గుడైన పొద్దున్నే 6 నుంచి 12 వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 8 వరకు మనకు దర్శనానికి అందుబాటులో ఉంటాయి. సో ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఈ ప్లేసెస్ గురించి నేను చెప్పినది ఏదైనా సరే అక్కడ నేను స్థల పురాణంలో చదివింది మరియు అక్కడ పంతులు గారు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఈ ప్లేస్ గురించి నేను ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ మేము వెళ్ళినప్పుడు చాలా మెస్మరైజ్ అయ్యాము.
ఈ ప్లేస్ గురించి మాకు ముందు తెలియదు, వెళ్ళిన తర్వాతే తెలుసుకున్నాము. సో మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే గనక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అప్పుడు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు ఈ వీడియో చూసి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా అందమైన జీవితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.